కీలకమైన అంశాలనే తీసుకున్నారు శ్వేతపత్రాలు ఇవ్వడానికి. పోలవరము, అమరావతి, విద్యుత్తు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి విద్యుత్ మిగుల్లో ఉంది స్టేట్, ఇప్పుడు లోట్లో ఉంది. సో విద్యుత్తు తర్వాత సహజ వనరుల దోపిడీ మనకు తెలిసింది, పెద్ద మాఫియాలు అయిపోయినాయి. ఇసుక మాఫియా, భూముల మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా. తర్వాత మద్యం మాఫియా మీద కూడా ఒక శ్వేతపత్రం అంటున్నారు. లా అండ్ ఆర్డర్ బాగా కొలాప్స్ అయిన వన్ ఆఫ్ ది కొలాప్స్డ్ సిస్టమ్స్. అండ్ ఆర్థిక శాఖ మీద అది ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, అది ఇప్పుడు ఇవ్వాల్సింది. సో ఇంత కీలకమైన రంగాలను ఎంచుకున్నారు కదా. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రంగాలని ప్రయారిటీగా కూడా తీసుకుందని కూడా మనం అనుకోవచ్చా, ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుందని ఆధారంగా? అంటే ముందు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి? మనం ఎంతో చాలా చేసాము, అయినా కూడా ప్రజలు మనం ప్రతి వర్గాన్ని ఆదుకున్నాము, ఎటెళ్ళిపోయినాయి ఓట్లు అని మాట్లాడాడు. అంటే దాన్ని అడ్రస్ చేయాలి కదా. అవును. అంటే ఆయన ఇప్పటికీ ఏం చెప్తున్నాడు ప్రజలకి? నేను అద్భుతంగా చేశాను 5 ఏళ్ళు పరిపాలన అంటున్నాడు. ఏం అద్భుతంగా చేశాడో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రభుత్వం అపోజిషన్లో ఉండగా కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అనేక రకాలుగా వాళ్ళు చాలా కష్టపడి కొంత సమాచారాన్ని తీసుకొచ్చి ప్రజలకి చెప్పారు, ఆరోపణలు చేశారు. అది నిజమేనని ప్రూవ్ చేయాలి, ప్రజలకు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళు ఏదైతే వాదన చేస్తున్నారో దాన్ని డిమాలిష్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. లేకపోతే ప్రజలు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేశారంట, అయినా ప్రజలు క్యారీ అయిపోయారు, అటు వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 వల్ల ఇంకేదో దానివల్ల అయిపోయారు తప్ప ఆయన పొరపాటు ఏమీ లేదు అని ఒకటి ఉంటుంది. సో ఆ వాదనను పూర్వపక్షం చేయాలి. ఎట్ ది సేమ్ టైం ప్రజలకి వాస్తవాలు కూడా చెప్పాలి. ప్రజలకి ఇప్పుడు తులసిరెడ్డి గారి దాంతో నాకు కొంచెం డిఫర్ అవుతాయి. ఎందుకంటే ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలండి. ప్రజల మీద ఏదో భారం వేయటానికో లేకపోతే చెప్పడానికి అని కాదు. ఇక్కడ ప్రజలని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ప్రజల్ని అంటే ప్రభుత్వం వేరు, ప్రజల దారి ప్రజలు వేరు, ప్రభుత్వం దారి ప్రభుత్వం వేరు అనేది ఉండకూడదు. ప్రజలు ప్రభుత్వం ఒకటే. ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు బడ్జెట్లో ఏముందో తెలిసేది కాదు ఎవరికి. మొత్తం కేబినెట్ మొత్తాన్ని తీసేసి ఢిల్లీ వెళ్ళిపోయి 3 రోజులు కూర్చున్నాడు 1988. ఆ టైంలో 1988 కాదు, 88 అదే అయ్యన్న పాత్రుడు గారిని తప్ప అందరినీ చేశాడు. హర్యానాలో దేవిలాల్కి ప్రచారానికి వెళ్ళారు. అంటే కేంద్ర బడ్జెట్కి కొంతవరకు ఆ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ట్యాక్స్లు పెంచడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొన్ని రాయితీలు ఇవన్నీ. అసలు స్టేట్ బడ్జెట్కి ప్రజలకి తెలియపరచకపోవటం అనేది అసలు దాంట్లో నో పాయింట్ అనమాట. అందుకని మొత్తం మీకు ఏంటంటే సంస్కరణలో ఇదొక కూడా ఒక భాగం. సంస్కరణలు ఎప్పుడైతే వచ్చినాయో సంస్కరణలో భాగంగా ప్రజల ముందు అన్నీ పెట్టాలి, అన్ని వాస్తవాలు పెట్టాలి, ప్రతిదీ ప్రజలతో డిస్కస్ చేయాలనేటువంటిది కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, ఏది మన పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత వచ్చారు. నిజానికి పివి నరసింహారావు గారు వాస్తవాలను చెప్పాలి ప్రజలకి. అందుకనే హర్షద్ మెహతా కుంభకోణాలు జరిగినాయి. ఆ స్టాక్ మార్కెట్లో ఎందుకు పెరుగుతుందో ఎవరికి తెలియదు. అనూహ్యంగా పెరిగిపోతుంటే కూడా వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని సమీక్షించాల. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి, దానివల్ల చాలా నష్టం జరిగింది. ప్రజలందరూ చాలా నష్టపోయారు, ఇన్వెస్టర్స్ అందరూ నష్టపోయారు, అతలాకుతలం అయిపోయి స్మాల్ మీడియం ఇన్వెస్టర్లు అందరూ లాస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో తీసుకొని సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్లో భాగంగా ఈ ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిది ఆ రోజునే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన సీఎం అయిన వెంటనే ఆయన మొత్తం తేటతెల్లంగా మొత్తం పెట్టారు. అప్పటి నుంచి బడ్జెట్ కూడా అక్కడ సీక్రెసీ ఏం లేదు ఇక్కడ ఇవాళ. అందుకని ఇవాళ ఏదైతే ఈ అంశాలు బహుశా బడ్జెట్ని సీక్రెసీ మెయింటైన్ చేయడం అనేది ముందే తెలిస్తే ప్రతిపక్షాలు ప్రిపేర్ అయ్యి ఉంటాయి, అటాక్ ప్రిపేర్ అవుతాయి కదా. అందుకని ఆ అవకాశం ఇవ్వకుండా దాచుకుంటారేమో తప్ప మీరు అన్నట్టు అది ఒక సంప్రదాయంగా వచ్చింది, అదొక సంప్రదాయంగా వచ్చేసింది అంతే. సంప్రదాయము ప్రతిపక్షాలకు ముందే తెలిస్తే ఏంటంటే వాళ్ళు ఏక లాగుతారు కదా ఎవరైనా. అందుకని కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన చెప్తున్నాడో మనం ఓడిపోలేదు,
ప్రజలు మనకి ఈవీఎంలు ఉన్నాయి కానీ ఈవీఎంలు ఉన్నాయి 40% ఓట్లు వచ్చినాయి అని చెప్పినప్పుడు